వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి ఇంజాపూర్కి బస్ స్టాప్కి అతి దగ్గరలో, అలాగే సాగర్ హైవేకి అతి దగ్గరలో ఒక 1100 SFT 2 BHK ప్లాట్స్ అనే సేల్కి రావడం జరిగింది. అండర్ 48 అంటే 50 lakhs బిలో చూస్తున్న వారికి ఇది ఒక మంచి బ్రహ్మాండమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఈ లొకేషన్, ప్రైస్ అంతా కూడా మనం ఈ వీడియోలోనే డిస్కషన్ చేస్తామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి. సో టాపిక్లోకి వెళ్తే మనకి ఇంజాపూర్ బస్ స్టాప్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సాగర్ హైవేకి 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. 1200 గజాలలో కట్టారు ఇది. ఈ అపార్ట్మెంట్ G+5గా కట్టారు. మనకి ఈ అపార్ట్మెంట్కి ప్లేస్లో ఏంటంటే ఈస్ట్కి, వెస్ట్కి అండ్ సౌత్కి ఈ 3 సైడ్లో రోడ్డు ఉంటుంది. అది కూడా 30 ఫీట్ల రోడ్డు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనం సౌత్ ఫేస్ సైడ్ చూస్తున్నాం. ఇటు చూసుకుంటే వెస్ట్ ఫేస్ అవుతుంది. మనకి 3 సైడ్ రోడ్డు ఉంటుంది. 30 ఫీట్ల రోడ్లు అవి కూడా మనకి. సో కంప్లీట్ అయింది, వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. రీసెంట్గా ట్రాన్స్ఫర్ ఎలక్ట్రిసిటీ కూడా రావడం జరిగింది. సో లిఫ్ట్ పొజిషన్ కూడా ఉంది. సో మనం ఒక్కోసారి లోపలికి వెళ్ళి డిస్కషన్ చేద్దాం ఇంకా. సో ఈ అపార్ట్మెంట్కి ఏంటంటే 3 సైడ్ రోడ్ ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం వచ్చింది వెస్ట్ సైడ్ నుంచి వచ్చాము. సో ఇక్కడ 2 గేట్స్ ఉంటాయి అండ్ ఈస్ట్కి ఒక గేట్ ఉంటుంది అండ్ వెస్ట్కి కూడా ఒక గేట్ ఉంటుంది అన్నమాట. అది వెస్ట్ గేట్. సో అట్లా 3 గేట్స్ ఉంటాయి. సో ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఒకవేళ ఫ్యూచర్లో ఇక్కడ సొసైటీ ఫామ్ అయితే ఇక్కడ మనకి పవర్ బ్యాకప్ ఇవ్వడానికి, జనరేటర్ యూజ్ చేసుకోవడానికి ఆల్రెడీ వీళ్ళు ఇచ్చారన్నమాట. ఇది మనకి కంప్లీట్ పార్కింగ్ ఏరియా. ఒక్కొక్కరికి ఒక కారు, 2 బైక్స్ వచ్చేలా పార్కింగ్ డిజైన్ సెలెక్ట్ చేశారు అన్నమాట. కింద అంతా కూడా మనకి పార్కింగ్ టైల్స్ నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. సో పార్కింగ్ ఏరియా వచ్చేసి ఇలా ఉంది. మరి ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి లిఫ్ట్ పొజిషన్ ఉంటుంది అండ్ అదే విధంగా స్టెప్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఇది చూస్తుందేమో మనకి లిఫ్ట్ పొజిషన్, మనకి లిఫ్ట్ ఉంది అండ్ ఇది చూసుకుంటే స్టెప్స్ 2 సైడ్లా వెళ్ళొచ్చు అనమాట మనకి. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఏంటి అనేది. సో మనం ఒక ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. మనకి ఈచ్ 1 ఫ్లోర్కి ఏంటంటే మనకి 3 ప్లాట్స్ ఇచ్చారు, 6 ఇచ్చారు అనమాట. ఈస్ట్వి 3, వెస్ట్వి 3. సో మనం ఇది చూసుకుంటేనేమో ఈస్ట్వి ఇలా ఇచ్చారు. లిఫ్ట్ రైట్ సైడ్ వెళ్తేనేమో 2 ప్లాట్స్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక సింగిల్ ఇచ్చారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది చూసుకుంటే ఇది 1100 SFTలో ఉంటుంది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు కింద 2x2 టైల్స్ ప్రొవైడ్ చేశారు. సో కలర్స్ అయితే మనకి ఫినిషింగ్ ఇచ్చారు వైటిష్లో మంచిగా నీట్గా. సో ఇది హాల్. ఇది లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ విండోస్ అన్ని కూడా మనకి PVC విండోస్ ఇచ్చారు మనకి. అది కూడా గ్రిల్ ఫిట్టింగ్తో నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ. ఇది మనకి టీవీ యూనిట్ వస్తుంది ఈ ఏరియాలో. సో ఇది చూసుకుంటే మనకి ఇది డైనింగ్ ఏరియా వస్తుంది ఈ ఏరియాలో. సో ఇక్కడ వాష్ బేస్ పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇక్కడ వాష్ పాయింట్ ఇచ్చారనమాట ఆల్రెడీ మనకి. సో ఇది చూసుకుంటే కిచెన్. మనకి కిచెన్ ఏంటంటే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ఇది ఓపెన్ కిచెన్ ఇట్లా ఇచ్చారు. డైరెక్ట్ మనకి ఏంటంటే డైనింగ్ ఏరియాకి సర్వే చేసుకోవడానికి ఇలా ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి 2 BHKతో ఉంటుంది. దీంట్లో అవైలబుల్ మనకి 1100 SFT ఉంటుంది. సో ఈ రూమ్ సైజెస్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఏరియా, మనకి ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది. సో ఇది చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా, మనకి విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ప్రతిదీ కూడా ఈ రూమ్ సైజెస్, హాల్ సైజెస్ అన్ని కూడా మనం కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను చూడండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో ఒక స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఈ డోర్ నుంచి ఇలా బయటకు వెళ్తే మనకి బాల్కనీ వ్యూ వస్తుంది అన్నమాట. సో ఇది మనకి బాల్కనీ వ్యూ ఉంటుంది. ఈ బాల్కనీ వ్యూ చుట్టూ ఇల్లులో ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది మంచిగా నీట్గా. సో ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది కూడా. సో అలా. సో మళ్ళొకసారి లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి ఇంజాపూర్ బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. సాగర్ హైవేకి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న 1200 గజాలలో G+5గా కట్టారు. ఈచ్ 1 ఫ్లోర్కి వచ్చేసి మనకి 6 ప్లాట్స్ ఉంటాయి. ఈస్ట్వి 3 అండ్ వెస్ట్వి 3 ఉంటాయి ఇలా. సో వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. ఆల్రెడీ కొంతమంది ఈ అపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉంటున్నారు కొంతమంది. సో వీళ్ళు రీసెంట్గా గృహప్రవేశం చేశారు చూడండి. కొన్ని ప్లాట్స్ మాత్రం ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. ప్రైస్ విషయం చూసుకుంటే 48 లక్షల రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది, ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్, GST అన్ని కలుపుకొని. మీకు 100% లోన్ వస్తుందండి. LIC నుంచి 100% లోన్ వస్తుంది ఈ అపార్ట్మెంట్కి.
సో రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.